ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం ప్రపంచానికి అతిపెద్ద సవాలుగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్టంలో చిన్నపిల్లల వైద్యం కోసం విజయవాడ, గుంటూరు, విశాఖపట్నాల్లో అత్యాధునిక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై విచారణను ఈ నెల 17వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రాష్టంలోని విద్యా సంస్థలకు రేపటి నుంచి దసరా సెలవులను ప్రకటిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ రికార్డుల నిర్వహణలో రాష్ట ప్రభుత్వాలు కీలక బాధ్యత పోషించాలని భారత ప్రభుత్వ భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టిర్కే కోరారు. ఇక వివరాలు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మానవత్వానికి పూర్తి వ్యతిరేకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంఘర్షణలతో నిండిన ప్రపంచం ఎటువంటి ప్రయోజనం కలిగించదని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని యశోభూమిలో 9వ G20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సును ఈరోజు ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనాటి ప్రపంచానికి శాంతి, సోదరభావం చాలా అవసరమని స్పష్టం చేశారు. అన్ని విధాలుగా విభజించబడ్డ ప్రపంచం తన ముందున్న సవాళ్లకు పరిష్కారాలు అందించలేదని, యావత్ ప్రపంచం అభివృద్ధి, సంక్షేమం కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రధాని పేర్కొంటూ, भारत दशकों से क्रॉस बॉर्डर टेररिज्म का सामना कर रहा है. आतंकवादियों ने भारत में हजारों निर्दोषों की जान ली है. संसद के नए भवन के पास ही आपको भारत की पुरानी संसद भी दिखाई देगी. करीब 20 साल पहले आतंकवादियों ने हमारी संसद को भी निशाना बनाया था. भारत ऐसी अनेकों आतंकी वारदातों से निपटते हुए आज यहां पहुंचा है. రాష్టంలో చిన్నపిల్లల వైద్యం కోసం విజయవాడ, గుంటూరు, విశాఖపట్నాల్లో అత్యాధునిక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈరోజు వైద్య ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మండలానికి 4 సచివాలయాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలు తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఆరోగ్యశ్రీ యాప్ని డౌన్లోడ్ చేయాలని సూచించారు. కాగా ఇప్పటివరకు దాదాపు 1,22,70,000 కుటుంబాలపై సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై విచారణను ఈ నెల 17వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించి ఇరు పక్షాల తరపున వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎన్ త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఇలా ఉండగా అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను హైకోర్టు ఈ రోజు మంజూరు చేసింది. ఈ మేరకు ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలని కోర్టు పేర్కొంది. రాష్టంలోని విద్యా సంస్థలకు రేపటి నుంచి దసరా సెలవులను ప్రకటిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తిరిగి 25 నుంచి విద్యా సంస్థలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈసారి మొత్తం 11 రోజుల పాటు దసరా సెలవులు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. భూ రికార్డుల నిర్వహణలో రాష్ట ప్రభుత్వాలు కీలక బాధ్యత పోషించాలని భారత ప్రభుత్వ భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టిర్కే కోరారు. విశాఖపట్నంలో ఈరోజు దక్షిణాది రాష్ట్రాల డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం కింద రాష్ట్రాలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని కేంద్రం అందిస్తోందని వెల్లడించారు. ఖచ్చితమైన నవీకరించబడ్డ సమాచారంతో భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియతో ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన రాష్ట్రాల అధికారులకు సూచించారు. సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ కోసం కేంద్రం చేపట్టిన సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా 10వ దశ కార్యక్రమం ఈరోజు చెన్నైలో మొదలైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి పరుషోత్తం రూపాల పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి చెన్నై నుంచి కోస్ట్ గార్డ్ షిప్లో ప్రయాణించి రేపు రాష్ట్రానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని కృష్ణపట్నం, నెల్లూరు జిల్లాల్లో జరిగే కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తారు. కేంద్ర మంత్రి కార్యక్రమంలో మత్స్యకారులు, మత్స్యకారుల ప్రతినిధులు, మత్స్య పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వెండితెర అన్నది ఒక అద్భుతం. అక్కడ కదిలే బొమ్మల వెనుక ఎంతో లోతైన జీవితం ఉంది. జీవితానికి ప్రతిబింబమే సినిమా అని చెప్పాలి. ఈరోజు జాతీయ సినిమా దినోత్సవం జరుపుకుంటున్నాం. సినిమా ద్వారా సమాజానికి వినోదంతో పాటు సందేశం లభిస్తోంది. దశాబ్దాలుగా మానవ జీవితాన్ని ప్రభావితం చేసిన సినిమా సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. సినిమాల్లో నటించేవారు వినోదాన్ని అందించేవారు మాత్రమే కాదు, వారికి కూడా జీవితం ఉంది. వారి నవ్వుల వెనుక ఎన్నో విషాదాలు ఉన్నాయి. అందుకే సినిమా వెండితెర కదలాడే బొమ్మ కాదు, అది జీవితం కూడా. ఇదిలా ఉండగా జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 4,000కు పైగా స్క్రీన్ల మీద సినిమాను కేవలం 99 రూపాయలకే ఈ ఒక్కరోజు ప్రదర్శిస్తున్నారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రేపు అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్టు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. కాగా ఈ నెల 19న జరిగే గరుడ వాహన సేవ దర్శనాన్ని ఎక్కువ మంది భక్తులకు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి 7 గంటలకు బదులుగా సాయంకాలం 6:30కే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి ఆరోగ్యంపై సమగ్ర సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం పీహెచ్సీ ఆవరణలో ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ల స్థాయి పెంపు, ఆధునీకరణ అవకాశాల పరిశీలన క్రమంలో వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ నౌపడ, చీపురపల్లి రైల్వే స్టేషన్లు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ స్టేషన్లలో సౌకర్యాలకు సంబంధించిన పలు అంశాలను ఆయన సమీక్షించారు. చీపురపల్లి, నౌపడ స్టేషన్లో 3, 4వ లైన్ సామర్థ్యం పెంపు పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సర్క్యులేటింగ్ ఏరియాను పూర్తి చేయడంపై సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి జిల్లాలో ఈవీఎంల మొదటి దశ పరిశీలన కార్యక్రమం జరుగుతుందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లో కార్యక్రమ అమలుపై ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం 20 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 77,000 ఎకరాల భూమిని సేకరించి 30.75 లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు ప్రభుత్వం అందించిందని రాష్ట్ర అటవీ విద్యుత్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరు అర్బన్ గూడూరుపల్లి లేఅవుట్లో 149 గృహాలకు ఈరోజు మంత్రి సామూహిక గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 73,584 ఇళ్లు మంజూరు కాగా 43,252 ఇళ్లు ఇప్పటిదాకా పూర్తయినట్లు వివరించారు. సమాజంలోని అన్ని వర్గాలకు రాజ్యాధికారం అందించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరంలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక బస్సు యాత్ర సాగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి ఈ యాత్ర మొదలవుతుందని ఆయన వివరించారు. అఖిల భారతీయ విద్యా భారతి శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో 34వ జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, ఏయూ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ఉగ్రవాదం ప్రపంచానికి అతిపెద్ద సవాలుగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చిన్నపిల్లల వైద్యం కోసం విజయవాడ, గుంటూరు, విశాఖపట్నాల్లో అత్యాధునిక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై విచారణను ఈ నెల 17వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.